గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్రిస్టియన్ సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ తల్లి నిర్మలమ్మ న్యూ ఇయర్ ప్రత్యేక సందేశాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్యాలు, స్క్రిప్ట్లు ఎంతగానో అలరించాయి. అనంతరం పేద ప్రజలతో పాటు భక్తులంతా ప్రేమ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీ సంఘం సభ్యులు ప్రసాద్, ఇమాన్యుయల్, శ్యాంబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుని సంబంధులు అసలు ఎట్లాంటి వారు, దేవుని సంబంధులు అంటే అసలు ఎవరు అనే దాన్ని మనం ఒక్కసారి క్లారిఫై చేసుకునడానికి చూసినట్లయితే ఎఫీసీలకు రాసిన పత్రిక ఒక అధ్యాయము 4 to 6 వర్సెస్ కలిపి ఉంటుంది. దయచేసి చదవండి. ఎఫీసీలకు రాసిన పత్రిక ఒక అధ్యాయము 4 నుండి 6 వచనం. ఎట్లనగా తన ప్రియయందు తాను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం, మన సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం సంబంధులు. ఇక్కడ మరి యోహాను గారు రాస్తున్నటువంటి మరి ప్రేమ గీత, మరి యోహాను సువార్త, అలాగే మరి పత్రికలు 3 పత్రికలలోనూ మొదటి పత్రికలో రాయబడిన విధానాన్ని చూసినప్పుడు ఈ వాగ్దానం ఏంటంటే మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనకి ఈ యొక్క వాగ్దానాన్ని మనకి దయచేశారన్నమాట. కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరి సంరక్షించి తిరిగి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. అలాగే మరి రాబోయే సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతో ఆయన కృప చేత, ప్రేమ చేత మరి లోకాన్ని అంతని క్షేమకరమైన భద్రతలో ఆయన భద్రపరచాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.